అందరికీ నమస్కారాలండి. నా పేరు శ్రీనివాస్. టేకింగ్ కేర్ ఆఫ్ యశోదా హాస్పిటల్ మల్లక్పేట అండి. అది మార్కెటింగ్. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం మన హుజూర్నగర్ చెందిన భద్రారెడ్డి గారు 10 సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్స్ప్లాంట్ గురించి ప్రజలందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఈరోజు మాతో పాటుగా డాక్టర్ శశికిరణ్ గారు వారి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ గారు ఉన్నారండి. అలాగే పేషెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారండి. 2015లో తనకి ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సో దాని గురించి పేషెంట్ చెప్తే అందరికీ ప్రజల్లోకి ఏంటంటే ఒక ఊహ ఉంటుంది అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సర్వైవల్ ఎలా ఉంటుంది, దాన్ని పేషెంట్ మాట ద్వారా వినడానికి అందరికీ అవకాశం ఉంటుందని ఈరోజు ఇలా మీడియా అందరినీ పిలిచి సమావేశంలా జరిగిందండి. భద్రారెడ్డి గారు మన హాస్పిటల్కి వచ్చారండి. కిడ్నీ సంబంధిత వ్యాధితో అప్పుడు తనకి డయాలసిస్ జరిగింది. అలాగే 2014లో డాక్టర్ గారు తనకి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది, తనకి రెగ్యులర్ వర్క్లో సార్ గారికి భద్రారెడ్డి గారికి సజెస్ట్ చేయడం జరిగిందండి. కానీ ఆ టైంలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరికి ఇలాంటి సూటబుల్ కిడ్నీ దొరకపోవడం వల్ల 2014లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి జీవన్ దాన్. మనకి జీవన్ దాన్ కార్యక్రమం ఉంటుందండి. ఇది గవర్నమెంట్ ద్వారా జరిగే కార్యక్రమం. దీనిలో ఏంటంటే ఎనీ ఆర్గాన్ డొనేషన్ సంబంధించింది వాళ్ళు మనకి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారండి. అంటే కెడవర్ ఉంటుంది సార్, బ్రెయిన్ డిజీజ్ పేషెంట్స్ దగ్గర ఆర్గాన్ డొనేషన్ తీసుకొని ఆ ఆర్గాన్స్ అమర్చడం జరుగుతుంది. దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2015లో తనకి ఆ లైన్లో భద్రారెడ్డి గారికి అవకాశం వచ్చిందండి. యశోదా హాస్పిటల్ మలక్పేటలో. ఇదే స్పాన్ ఆఫ్ 9 months or 10 monthsలోనే వచ్చింది. ఎందుకంటే అది ఆ లైనప్లో ఏంటంటే మనం తక్కువ ఉన్న వాళ్ళకి మన దగ్గర ఎక్కువ ఆర్గాన్ డొనేషన్ జరగడం వల్ల ఒక కిడ్నీ మనకు అవకాశం ఉంటుంది సార్. మా హాస్పిటల్ దగ్గర ఏ హాస్పిటల్ ద్వారా అయితే ఆర్గాన్ డొనేషన్ జరుగుతుందో ఆ ఆర్గాన్ డొనేషన్ ఇచ్చిన పేషెంట్కి ఆ హాస్పిటల్లో ఒక కిడ్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో కిడ్నీ జీవన్ దాన్లో పెడతారు. జీవన్ దాన్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే మిగతా ఏ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉన్నా వాళ్ళు తీసుకోవడానికి ఆ సూటేబుల్ అన్నీ చూసుకుంటారండి. బ్లడ్ గ్రూప్ ప్రజలు పెడితే వాళ్ళకి ఎలా సూట్ అవుతుందో చూసుకొని అలా ఉపయోగిస్తారు. సో జీవన్ దాన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఎలాంటి కిడ్నీకి సంబంధించి కానివ్వండి, లివర్కి సంబంధించి కానివ్వండి, ఎలాంటి వ్యాధితో సంబంధించిన వాళ్ళకి అవసరం ఉన్నా కానీ వాళ్ళు జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే యశోదా హాస్పిటల్ మలక్పేట ద్వారా మనకి ఆల్రెడీ 800 దాకా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. అలాగే నెలకు ఆల్మోస్ట్గా మన దగ్గర 10-12 ఈవెన్ లైవ్ ట్రాన్స్ప్లాంట్తో కలిపి 10-12 ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంటాయండి కిడ్నీకి సంబంధించి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. దాని ప్రకారంగానే మనం అక్కడ వాళ్ళ ఈవెన్ బ్రదర్ కానివ్వండి, మదర్, ఫాదర్ అండ్ కంప్లీట్ బ్లడ్ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని మా డాక్టర్ గారు మీకు చెప్తారండి. కానీ దీనిలో ముఖ్య విషయం ఏంటంటే భద్రారెడ్డి గారు ఈరోజు ఆల్మోస్ట్ 9 years అవుతుందండి ట్రాన్స్ప్లాంట్ అయిపోయి. ఆ తర్వాత తను ఈజీగా తన వర్క్ చేసుకుంటూ ఈరోజు తన దైనందిన కార్యక్రమాలన్నింటినీ తనే చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి కంఫర్టబుల్గా ఉన్నారండి. మీరే చూడొచ్చు, పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. సో నెక్స్ట్ డాక్టర్ శశికిరణ్ మన ప్రజల్లో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే షుగర్, బీపీకి సంబంధించిన వ్యాధుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ఛాన్స్ ఎక్కువ. షుగర్, బీపీ ఈ రెండు జనరల్ పబ్లిక్లో పెరుగుతున్నందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో చాలామంది ప్రజలకు ఒక అపోహ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దీన్ని డయాలసిస్ చేసుకోవాలా లేక ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా, డయాలసిస్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏమి, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే రిస్క్ ఏమి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయా, దానివల్ల మనకు ఖర్చు ఎక్కువ అవుతుందా, దానివల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది ముందు అనే అపోహలు ఉంటాయి. సో ఈ అపోహలను మనం తొలగించడానికి కోసమనే ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ 2 ఇష్యూస్ ఏమంటే, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవన శైలి దాదాపు నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంది. సో తను ముందు కిడ్నీ ఫెయిల్యూర్ రాకముందు తను ఏమేమి పని చేసుకోగలిగేవాడు, ఎంత చురుగ్గా చేసుకోగలిగేవాడు, ఎంత శక్తివంతంగా చేసుకోగలిగేవాడు, 90-95% అలాంటి జీవితమే గడపడానికి అవకాశం ఉంది అనేది ముఖ్యమైనది. రెండవది, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడంలో అయ్యే నెలసరి ఖర్చు ఎంత ఉంటుంది అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ క్రైటీరియా. చాలామందికి అంత ఖర్చు పెట్టుకోగలుగుతామో మేము అనే ఉద్దేశంలో ఉంటుంది. సో పోను చూస్తే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత అయ్యే నెలసరి ఖర్చు తక్కువగా ఉంటుంది డయాలసిస్ మీద ఉండేదానికన్నా. పైగా పేషెంట్ తన ఉపాధిని తను సంపాదించుకోగలుగుతాడు. తన నెలసరి
తలసరి తన ఆదాయం అనేది ముందు ఉండే రకంగానే తను చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. మూడోది ఏమంటే లాంగిటివిటీ, ఎంతకాలం వాళ్ళు సర్వైవ్ అవుతారు అని. దాదాపు మీరు చూడగలుగుతారు, మంచి ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్లో అయితే 8 నుంచి 10 సంవత్సరాలు బతకడానికి ఛాన్స్ ఉంది. వేరే డయాలసిస్ సెంటర్స్లో చిన్న డయాలసిస్ సెంటర్స్లో 3-4 సంవత్సరాల కన్నా ఎక్కువ ఒక మనిషి డయాలసిస్ మీద బతకడం అనేది అరుదుగా చూస్తూ ఉంటుంది. అదే ఒకసారి ట్రాన్స్ప్లాంట్ జరిగి ఆయన రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి మందులు జాగ్రత్తగా వేసుకోగలిగితే ఈజీగా మనం 20-25 సంవత్సరాల మనిషి యొక్క లైఫ్లో మనం పొడిగించగలిగే వాళ్ళం అవుతాం. ఈ 20-25 సంవత్సరాల్లో ఆయన నార్మల్గా ఉండగలుగుతాడు, ఖర్చు తక్కువగా ఉంటుంది, తన ఉద్యోగం తను చేసుకోగలుగుతాడు. తన బిజినెస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనికి సంబంధించి మన బుద్ధారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ తన ద్వారా మీరు తెలుసుకోవచ్చు. రెండవది ఏమంటే, మీకు కుటుంబంలో ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనిలో కొన్ని చట్టరీత్యా కొన్ని లీగల్ బౌండరీస్ ఉన్నాయి. దీని లోపల మనం చేసుకోవాలి. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా లేరనుకుంటున్నారు, అంటే ఇప్పుడు తనకు కూడా కుటుంబంలో ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎవరు లేరు, వాళ్ళు 1-2 ఉన్నా కూడా వాళ్ళు సూట్ కాలేదు. సో అలాంటి వాళ్ళు జీవనాలను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక అలొకేషన్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ డిజైన్ చేసింది. అంటే దానిలో పాయింట్ సిస్టమ్ ఉంటుంది. పేషెంట్ వయసు ఎంత ఉంది, ఆయనకి ఎంతకాలంగా డయాలసిస్ మీద ఉన్నాడు, అతను ఇదివరకు ఎవరికైనా కిడ్నీ ఇచ్చాడా, తనకి ఏమైనా ఫిస్టుల లాంటివి ఫెయిల్ అయినాయా, ఇలాంటి చాలా పాయింట్స్ వైజ్లో క్రైటీరియాలో మనకు కిడ్నీ వాళ్ళకు అలొకేట్ చేస్తారు. సో ఈ అలొకేషన్ సిస్టమ్ ప్రకారంగా వీళ్ళకి అలొకేట్ అవుతుంది. రెండవది హై వాల్యూమ్ సెంటర్స్, అంటే ఎక్కడ మనకు ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయో వాళ్ళకు ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది చిన్నగా ఉంటుంది. ఎందుకంటే రిజిస్టర్ అయిన వాళ్ళు తొందరగానే వాళ్ళకి ఆర్గన్ దొరుకుతుంది, ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో మాది వన్ ఆఫ్ ది హై వాల్యూమ్ సెంటర్, మాకు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్స్. రిజిస్టర్ అయిన వాళ్ళకు ఆర్గన్స్ దొరకడము, వాళ్ళు చేసుకునే మరి వాళ్ళ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీని గురించి ఇంకా మీకు పేషెంట్ చెప్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది తన ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని. సో భద్రారెడ్డి గారు ఒకసారి జున్నార్ మండలం, సూర్యాపేట డిస్టిక్. నాకు నైటే ఒక చెయ్యి, ఒక కాలు, 2 గుంజటం జరిగిందండి. నేను హుజూర్నగర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా. ఆ డాక్టర్ గారు చెప్పిండు, సిరప్ క్రియాటిన్ బాగా పెరిగిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చండి ఖమ్మం, ఇక్కడైతే మా వల్ల కాదండి. నేను ఖమ్మం వెళ్ళటం జరిగింది గురునాథరావు దగ్గరికి. ఆయన చూసి పేషెంట్ని కండిషన్లో లేడు, కాకపోతే ఇప్పుడు మీరు ఎమ్మటే హైదరాబాదు తీసుకపోండి మీరు, లేకపోతే లాభం లేదని శశిధరన్ గారికి రాయటం జరిగింది. నేను ఎమ్మటే వచ్చి మలకపేట యశోదల శశిధరన్ గారిని కలవడం జరిగింది. ఆయన చూసి ఆ రిపోర్ట్లే చూసి మళ్ళీ రిపోర్ట్లు మాత్రం ఎందుకులే అని సీరియస్గా ఉందని చెప్పి ఇక తర్వాత డయాలసిస్ పెట్టకపోతే ప్రాణానికి మొక్కున్నది, డయాలసిస్ పెట్టాలని చెప్పడం జరిగింది. అప్పటికప్పుడే అంటే నాకు మెడకి వేయటం జరిగిన తర్వాత డయాలసిస్ పెట్టారు. 10 రోజుల తర్వాత ఈ డయాలసిస్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వస్తే తట్టుకోలేక మళ్ళీ అక్కడనే అడ్మిట్ కావడం జరిగింది. తర్వాత ఈ చెయ్యికి వేసిన తర్వాత పిస్టల్ కొద్దిగా మంచిగా అనిపించింది. అట్లా 1 నెల 2 నెలలు చేసిన తర్వాత అది కూడా నాకు సిరప్ క్రియాటిన్ అనేది 40% పోతుంది. చాలా కష్టంగా ఉంది, జీవించడానికి చాలా కష్టంగా అనిపిస్తే నేను జీవనదారులా చెప్తే దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ కిడ్నీ అనేది మొత్తం కలిపి డయాలసిస్తో 9 నెలల్లో వచ్చిందండి. ఆ 9 నెలల్లో కిడ్నీ చేయించుకొని మంచిగా తర్వాత 1-2 సార్లు డయాలసిస్ చేయడం జరిగింది. డయాలసిస్ చేసిన తర్వాత మళ్ళీ మూత్రం మంచిగానే నడిచింది, కిడ్నీ మంచిగానే పనిచేసింది. నేను అప్పటి
నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నా. ఎలాంటి మంచిగా చేసుకుంటున్నా నా పనులు నేను. తర్వాత వ్యవసాయ పనులు కూడా కుటుంబం వైద్యులు కూడా అన్ని రకాలకు కూడా మంచిగా పోయినసారి ఎట్లా ఉన్నదో డయాలసిస్ కంటే ముందు ఆ విధంగానే చేసుకోగలుగుతున్నా. ఇది మాత్రం కిడ్నీ మా కుటుంబంలో ఎవరు ఇవ్వలేదండి. జీవనదారుల రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఆ జీవనదారులో వచ్చిన కిడ్నీ నా కిడ్నీ. ఇప్పటికి 9 సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకసారి కరోనా కూడా వచ్చింది. ఆ కరోనాని కూడా నా బాడీ తట్టుకొని మంచి ఆరోగ్యంగానే ఒక 1 వీక్లోనే బయటపడ్డా. ఇప్పటి వరకు కూడా మంచి ఆరోగ్యంగానే ఉన్నా. ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అంతా వేయించుకోవచ్చు, మంచిగా ఆరోగ్యంగా. ఆరోగ్యాన్ని గురించి ఇప్పుడు వరకు 9 సంవత్సరాలలో కూడా ఆయన కాడికి పోయినప్పుడల్లా నాకు మంచిగా ఎట్లుంది భద్రారెడ్డి అని అడిగి వివరాలు మంచిగా చెప్పి అన్ని రకాలుగా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తాను. ఆ సారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. వీడియో మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.